సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. నమస్కారం విజయపెద్దిన గారు. నమస్తే నాగరాజ్ గారు. ఒకళ్ళు మన వీడియో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయడం జరిగిందండి. నేను మీకు అది చదివి వినిపిస్తాను. ఆ వీడియో కూడా దాని కింద, మేడం దయచేసి ఆడపడుచు వల్ల వదిన జీవితం ఏ విధంగా నాశనం అవుతుంది, అది ఆ కాపురం కాస్త విడాకులకు ఏ విధంగా దారితీస్తుంది అనేటువంటి దాని మీద ఒక వీడియో చేయండి. నేను చాలా సఫర్ అవుతున్నాను, నా ఆడపడుచు వల్ల జరిగినటువంటి నష్టాలు ఇవి, ఒక్కసారి మీరు డిస్కస్ చేస్తే దాని మీద మాకు ఏదైనా సొల్యూషన్ దొరుకుతుందేమో అనేటువంటి ఆలోచనలో ఉన్నాము. బట్ ఆ నష్టాలు ఏ విధంగా నష్టపోతున్నారు అనేటువంటి దాన్ని మాత్రం మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చెప్పండి అని అడగడం జరిగింది. సో కొంతమంది ఆడపడుచుల వల్ల ఈ వదిన జీవితాలు నాశనం అయిపోతున్నాయి అనేది ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి తను సఫర్ అయిన ప్రాబ్లం తను చెప్పడం జరిగింది. నిజంగా ఎటువంటి నష్టాలు ఉంటాయండి? కుటుంబం అన్న తర్వాత చిన్న చిన్న ఈగూస్ అవి ఉండటం కామన్, కానీ ఎటువంటి నష్టాలు ఉంటాయి? ఇక్కడ రెండు కోణాల్లో చూడొచ్చు నాగరాజ్ గారు. ఇప్పుడు అంటే ఆడపడుచులు అంటే పెళ్ళి అవ్వకముందు ఆడపడుచులు ఉంటారు, పెళ్ళై వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆడపడుచులు రాకపోకలు ఉంటూ ఉంటాయి. సో పెళ్ళి అవ్వక ముందు ఏంటంటే, ఇప్పుడు ఒక అమ్మాయి పెళ్లి చేసుకుని వెళ్ళింది, పెళ్ళి కాని ఆడపడుచున్న ఇంట్లోకి. సో ఇక్కడ ఏంటంటే అప్పటి వరకు అన్నయ్య అమ్మాయితో టైం ఎక్కువ స్పెండ్ చేయటం, ఆ అమ్మాయితో కలిసి సినిమాలకు వెళ్ళటం, షికార్లకు వెళ్ళటం, ఆ అమ్మాయిని అంటే ప్రేమగా చూసుకోవటం, గారాన్ని చేయటం, ఇవన్నీ ఉంటాయి. సడన్గా ఇంకో వ్యక్తి వచ్చేపాటికి పెళ్ళి చేసుకుని ఆబ్వియస్గా ఆ ఏజ్లో ఆ అబ్బాయి ప్రయారిటీ ఆబ్వియస్గా మారిపోతుంది భార్య వైపు. సో అంటే సినిమాకి వెళ్ళాల్సి వచ్చినా ఇద్దరు వెళ్ళటమో, లేకపోతే ఇద్దరి మధ్యలో ఇప్పుడు 4కి వెళ్తే 2 చెల్లి ఉంటుంది, 2కి ఉండదు. ఎందుకంటే వీళ్ళ ప్రైవసీ వీళ్ళు కోరుకుంటారు కదా. సో అట్లా ఆ అమ్మాయికి ఏంటంటే, మా వదిన వచ్చిన తర్వాత మా అన్నయ్య నాకు దూరం అయిపోతున్నాడు అనే ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు కొంతమంది అమ్మాయిలు వాళ్ళ ప్రతాపం చూపించడం మొదలు పెడతారు. సో అంటే ఏంటి, వదిన కూడా పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ. వదిన వచ్చిన తర్వాత కొత్తగా పెళ్ళయింది కాబట్టి వాళ్ళ ప్రైవసీ, వాళ్ళ టైం వాళ్ళకి ఇవ్వాలి అనే మెచ్యూరిటీ లేని ఆడపడుచులు ఉన్నప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. కొంతమంది ఆడపడుచులు ఉంటారు, ఇప్పుడు అన్న వెళ్తూ ఇదివరకు చెల్లెలతో వెళ్ళేవాడిని కదా, ఇప్పుడు మా ఆవిడతో వెళ్తే ఏమనుకుంటుందో చెల్లి అని రమ్మని అడిగినా, నేను ఆల్రెడీ చూసేసాను అన్నయ్య, లేకపోతే మా ఫ్రెండ్తో వెళ్దాం అనుకుంటున్నాను, మీ ఇద్దరు వెళ్ళరండి అని చెప్పే మెచ్యూరిటీ ఉన్న ఆడపడుచు ఉన్నప్పుడు ఆ వదిన అదృష్టవంతురాలు. వీళ్ళిద్దరూ వెళ్దాం అనుకున్నప్పుడు ముందే నేను వచ్చేస్తాను, నన్ను కూడా తీసుకెళ్లాల్సిందే, నువ్వు మారిపోయావు, ఇదివరకు నన్ను తీసుకెళ్లేవాడివి, మీ ఆవిడ వచ్చిన తర్వాత నన్ను పట్టించుకోవట్లేదు, ఇలా అంటాం స్టార్ట్ చేసింది అంటే ఆ అమ్మాయికి ఇంకా పరిపక్వత లేదని అర్థం. సో వస్తే ప్రాబ్లమ్స్ ఇలాంటి అమ్మాయిల వల్లే వస్తాయి. ఇంకొకటి, సో వీళ్ళు ఏంటంటే ప్రతిదానిలో అన్నతో కాంపిటీషన్లోకి వస్తారు. వదిన ఆవిడ కాంపిటేటర్స్ లాగా ఫీల్ అయిపోతూ ఉంటారు. సో ఏదైనా సరే అంటే ఆవిడకో చీర కొంటే ఈవిడికో ఓణి కొనాలి, ఆవిడకొక ఏదన్నా తెస్తే ఈవిడికి తేవాలి అన్నట్టుగా ఆ కాంపిటీషన్లో ధోరణిలో చూస్తూ ఉంటారు. అంటే ఎప్పుడూ ఎక్స్రే కళ్ళతో అన్నయ్య వదినకి ఏం చేస్తున్నాడు, నాకేం చేస్తున్నాడు. సో దీంట్లో ఉండి నువ్వు మారిపోయావు, ఇలాంటి అటాక్స్ ఉంటాయి. ఎప్పుడైతే అన్న ప్రేమ తగ్గిపోయింది అనుకుంటుందో దానికి కారణమైన వదిన మీద ఒకలాంటి ద్వేషభావం తెలియకుండానే పెరిగిపోతూ ఉంటుంది. సో ఆవిడ ఏ పని చేసినా ఈవిడికి నచ్చదు. ఒకవేళ ఒక చీర తెచ్చింది అనుకుందాం, ఆ రంగు నచ్చదు, ఎందుకంటే అది వదిన తెచ్చింది కాబట్టి. మీకు అర్థమైందా? సో అంటే మంచి ఇంప్రెషను అంటే ఆ భావన లేదు కాబట్టి అంటే అపోనెంట్ అంటే ఒక రేస్లో కానీ ఒక యుద్ధంలో కానీ అపోనెంట్ కింద చూస్తూ ఉంటుంది కాబట్టి వదిన ఏ పని చేసినా ఈవిడికి నచ్చదు, ప్రేమగా చేయబోయినా నచ్చదు, సలహా ఇచ్చినా నచ్చదు. తొందరగా ఇంటికి రమ్మ, ఇవాళ అంటే రోజులు బాగాలేవు అంటే నువ్వెవరు చెప్పడానికి, మా అన్నయ్యే చెప్పలేదు, మా అమ్మే చెప్పలేదు. ఇలాంటివి ఇదే లాంగ్వేజ్లో కాకపోయినా ఈ అర్థం వచ్చేలాగా ఉంటూ ఉంటాయి అటాక్స్ అనేవి. అండ్ నాకు అంటే మీరు అలా చెప్తుంటే కొన్ని విషయాలు గుర్తొచ్చాయండి నాకు. కొంతమంది పెళ్ళికి ముందు పెళ్ళి తర్వాత అన్నారు కదా మీరు, పెళ్ళికి ముందు ఉండేటువంటి వాళ్ళని నేను చూశాను, నేను చాలా క్లియర్గా చూశాను. కాలేజ్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు వీళ్ళు పొద్దున్నే లెగరు, వాళ్ళు వచ్చి టిఫిన్ తీసుకొచ్చి ఇస్తే తప్ప ఆ టిఫిన్ని వీళ్ళు తినరు. అది బాగాలేదంటే మళ్ళీ వీళ్ళు పడాలి. వదినకి అదో రకమైనటువంటిది. పైగా ఇంట్లో ఏదన్నా వంటింట్లోకి వచ్చి ఏదైనా నేర్చుకోమా అని అంటే వాళ్ళు నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించరు. వీళ్ళకి మళ్ళీ ప్యాంపరింగ్ కావాలి. వీళ్ళు ఏదైనా ఒక పెద్ద మాట అంటే మాత్రం ఆ టైప్ నుంచి
వీళ్ళ అమ్మా నాన్నలు ఉరుక్కుంటూ చేస్తారు. చూసేవారా కోడలు ఎంత మాట అనేసింది, ఏమనేసింది, మళ్ళీ వెనకేసుకొని రావటం. నేను అనేది పెళ్ళికి ముందు. ఎందుకంటే ఇప్పుడు పెళ్ళికి ముందు ఆడబడుచు ఇంట్లో ఉంది అంటే అది జాయింట్ ఫ్యామిలీ ఆబ్వియస్గా. ఇక్కడ ఎంతో కొంత అత్తగారి సపోర్ట్ లేనిదే ఆడబడుచు అంత నోరు తెరిచి అనలేదు అని అన్ని వేళలా అనలేం, కానీ అమ్మల ఇది కూడా ఉంటుంది కొద్దిగా. ఇందాక మీరు కంపారిజన్లో తనకు శారీ తీసుకుంటే కనీసం తనకి ఓణి అన్న తీసుకోవాలని చెప్పేసి ఉన్నారని చూసాను. నేను కొంతమంది చూసి చెప్తున్నాను అంటే జనరల్గా ఎవరైతే అటు జాబ్ చేసుకుంటూ ఫ్యామిలీని నడిపించుకుంటూ ఉండేటువంటి విమెన్ కోడలుగా వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఈ కోడలు ఏది తీసుకున్నా సరే కొత్తది, తనకి ఎక్స్ట్రా ఇంకొక పీస్ కొనిచ్చినా సరే ఏదో లోటు ఉందనేటువంటి భావంలో ఉండేటువంటి వాళ్ళే ఉన్నారు. సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అనుకోండి, తను ఒక ల్యాప్టాప్ తీసుకుంటే తనకి ఏదైనా తీసుకుందాం తర్వాతనే తీసుకొని ఇస్తాను అన్నా కూడా ఇటే తనకు ల్యాప్టాప్ ఉందిగా, తనకు గోల్డ్ ఉందిగా, తనకు ఐఫోన్ ఉందిగా. అంటే ఈ కంపారిజన్లో ఉండేటువంటి వాళ్ళని చాలామందిని చూశాను. ఇందాక సినిమాలు అయ్యి అని చెప్పేసి అన్నారు కదా మీరు. సినిమానే కాదండి, బయట మొగుడు పిల్లలు అన్నాక జనరల్ టైం స్పెండ్ చేయడానికి బయటకు వెళ్దాం అని అనుకున్న సమయం ఒకటి ఉంటుంది. ఎందుకంటే మొగుడు పిల్లలు ఫిజికల్గాను మెంటల్గాను కలిసి ఉండేటువంటి రిలేషన్ ఉంటుంది. అన్నదమ్ముల్లో బాధ్యత ఉంటుందేమో కానీ వాళ్ళలో ఆ రిలేషన్ ఉంటుంది. వాళ్ళ పొరపాటున వాళ్ళ మధ్య దూరకూడదు అనేటువంటి దాంట్లో అవగాహన కూడా ఉండదు కొంతమంది. నన్ను కూడా తీసుకెళ్ళొచ్చు కదా. సో ఇది ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత అత్తగారి మీద ఉంటుంది, అంటే అమ్మాయి తల్లి మీద ఉంటుంది. ఎంతవరకు ఉండాలి ఏంటి అన్నది ఆవిడ కూడా ఎడ్యుకేట్ చేయగలగాలి ఈ ఆడబడుచుని. సో ఇకపోతే పెళ్ళైన తర్వాత అప్పుడు ఈ డబ్బుకు సంబంధించిన మ్యాటర్స్ కూడా మొదలవుతాయి. సో వీళ్ళిద్దరి మధ్య అప్పుడు ఫైనాన్షియల్ స్టేటస్లు ఈక్వల్గా లేవనుకోండి, తక్కువ ఉన్నా ఆడబడుచుకి తక్కువ ఫైనాన్షియల్ స్టేటస్ ఉన్నా వదినంటే చులకనే, ఎక్కువ ఉన్నా వదిన డామినేటింగ్ అంటే ఆడబడుచు డామినేటింగ్ అయిపోతుంది. అంటే ఏంటంటే ఇప్పుడు వదినకు తక్కువ ఉంటే వదిన చులకన అయిపోతుంది, వదినకి ఎక్కువ ఉంటే ఆ అమ్మాయి చులకనగా ఫీల్ అయిపోతూ ఉంటుంది. సో ఇక్కడ మళ్ళీ కంపారిజన్స్ వస్తాయి. ఒకవేళ ఆడబడుచు ఎక్కువ ఫైనాన్షియల్ స్టేటస్లో ఉంటే వదిన్ని అంటే నువ్వంటే ఏంటి లెక్క అన్నట్టు ఒక గౌరవం కానీ, ఒక అంటే అన్నకు భార్యగా కింద కానీ ఆవిడ చెప్పేది వినటం కానీ, తల్లి లాంటి పొజిషన్లో ఉంది. రేపొద్దున తల్లిదండ్రులు తర్వాత వీళ్ళే తల్లిదండ్రులు, పుట్టిల్లు. ఏదైనా మనకి వెనక్కి తిరిగి చూడాలంటే ఏ ఇబ్బంది వచ్చినా నాకు పుట్టిల్లు, తల్లి లాంటి వదిన, నాన్న లాంటి అన్న ఉన్నారు అనేది మర్చిపోయి ఫైనాన్షియల్ స్టేటస్ వాళ్ళది ఎక్కువైనప్పుడు ఏంటంటే వీళ్ళు పురుగుల కింద కనపడటం మానేస్తారు, కంటికి కనపడటం మానేస్తారు. అదే ఆ అమ్మాయి ఫైనాన్షియల్ స్టేటస్ తక్కువ ఉందనుకోండి, ఇన్ఫీరియారిటీలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే ఆ మెచ్యూరిటీ లేదు కాబట్టి. ఎలా ఉన్నా అన్న అన్నే, వదిన వదినే, నన్ను బాగా చూసుకుంటారు అనేది. ఎక్స్ట్రీమ్ కేసెస్ మనం పక్కన పెడితే ఎవరి ఇన్సెక్యూరిటీనే వాళ్ళని కాల్ చేస్తూ ఉంటుందండి. ఆ కంపారిజన్ అనేది ఎప్పుడైతే ఇద్దరి మధ్యలో ఆ దెయ్యం దూరిందో, ఆ పోల్చుకోవటం అనే ఒక దెయ్యం దూరితే గనక ఇంకా వీళ్ళు మైండ్ బుర్ర పనిచేయటం మానేస్తుంది. ప్రతీది వదినతో అన్న ఫ్యామిలీతో కంపేర్ చేసుకోవటం, నాకు పెట్టలేదంటాం, పెట్టారంటాం, పెట్టింది బాగాలేదంటాం, పెట్టింది సరిపోకపోవటం, ఒకటి పెడితే రెండు పెట్టలేదు ఏంటంటాం. సో ఇలా ఏంటంటే కంప్లీట్గా ఆడబడుచు పెళ్ళై వెళ్ళిపోయింది అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుందాం అనుకుంటే కూడా కుదరని వదినలు ఉన్నారు. అంటే పెళ్ళై వెళ్ళిపోయినా కానీ వాళ్ళ ప్రమేయం, వాళ్ళ ఇన్వాల్వ్మెంటు, ఇంటర్ఫియరెన్సు ఇంకా ఈ అన్న ఫ్యామిలీలో ఉంటూ ఉంది కొంతమంది ఆడబడుచుల వల్ల. సో కొంతమంది ఆడబడుచులు తన భర్త ముందు కూడా వదిన్ని చులకన చేస్తూ ఉంటారు. మా వదినికి ఏమీ రాదు ఇలాగా. వాళ్ళ అత్తమామల ముందు కూడా, వాళ్ళ అత్తమామల ముందు కూడా తెలియంది ఏంటంటే ఎప్పుడూ కూడా నేను ఇలాంటి ఆడపడుచుల మీద కానీ ఇలాంటి వ్యక్తుల మీద కానీ మనం జాలి పడతాము అనేది వాళ్ళకి తెలియదు. ఈ క్యారెక్టర్స్ ఎప్పుడైతే ఇలా ఉంటాయో వాళ్ళు జీవితాన్ని చూడలేదు, జీవితం అంటే తెలీదు, ఇమ్మెచ్యూర్ పీపుల్ అని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే 2-3 సార్లు ఇలాంటి యాటిట్యూడ్ చూసిన తర్వాత అండి వదినకే మార్కులు ఆబ్వియస్గా ఎక్కువ పడిపోతాయి. అది కూడా వీళ్ళకి అర్థం కాదు. ఇంత చేసినా వదిన ఇంకా ఇలా నవ్వుతూ ఇంకా భరిస్తూ అందరి మన్ననలు ఎందుకు పొందుతుందనేది వీళ్ళకి అర్థం కాని ప్రశ్న. ఏంటంటే ఎప్పుడైనా పళ్ళున్న చెట్టుకే రాళ్ళు ఎక్కువ అని చెప్పి ఓర్పు ఓపిక ఉండే వాళ్ళకే ఎక్కువ ఇలాంటివి భరించే
సహనం ఉంటుంది. దాన్ని అడ్వాంటేజ్ తీసుకుని ఇలా ఆడపడుచులు రెచ్చిపోయారనుకోండి, ఎక్కడో ఎప్పుడో అన్నే కట్ చేస్తాడు, వదిన కూడా అవసరం లేదు. కాబట్టి ఏంటంటే ఆడపడుచు అనే ఆవిడ చక్కగా అన్న వదిలిని అమ్మ నాన్న తర్వాత తల్లిదండ్రుల కింద భావించి చక్కగా ఆ పుట్టిల్లు, ఆ మర్యాద, ఆ పసుపు కుంకుమ, ఆ సారె తీసుకుంటూ అన్నల బ్లెస్సింగ్తో ఇంకా ఇంకా పైకి రావాలి, అన్నలు వృద్ధిలోకి వస్తే నాకు ఇంకా పుట్టింటి సపోర్ట్ ఎక్కువ ఉంటుంది అని అన్నల మేలు కోరుకోవాలి. అన్నా వదిలిన అభివృద్ధి ఎంత ఉంటే ఈ అమ్మాయికి పుట్టింటి నుంచి అంత బాగుంటుంది అనేలాగా వాళ్ళ మేలు కోరుకోవాలి. అప్పుడు న్యాచురల్గా ఇంకా ఇంకా అనేది ఇవ్వాలనిపిస్తూ ఉంటుంది అన్నకు కూడా. సో ఇకపోతే నేను పర్సనల్గా కొంతమంది క్లయింట్స్ ద్వారా ఇలా ఆడపడుచు వల్ల ఇబ్బంది పడిన వదిన కేసులు కూడా 1-2 నా దాకా కూడా వచ్చినాయి. అంటే ఏంటి, ఇన్ఫ్యాక్ట్ మీరు చెప్తే నమ్మరు, పర్సనల్గా అంటే బెడ్రూమ్స్లోకి వచ్చేయటం, అక్కడ అంటే కావాలంటే నువ్వు బయట పడుకో, ఇవాళ నేను మా అన్నయ్యతో కబుర్లు చెప్పాలని చెప్పి వదిన్ని బయటికి పంపించేసి, అన్నయ్య ఇవాళ ఇప్పుడు కాసేపు ప్యాక్ ఆడుకుందాం, కాసేపు అదేంటి వాళ్ళు మనం కబుర్లు చెప్పుకుందాం అంటే ఏంటంటే వాళ్ళిద్దరి ఇంటిమసీని ఈవిడ తట్టుకోలేదన్నమాట. ఇలాంటి కేసు కూడా విన్నాను నేను. అలాగే ఇంకొక కేసు, ఎక్స్ట్రీమ్ కేసులో ఏంటంటే అన్న పొరపాటున ప్రేమగా భార్యకి ఏదన్నా కొని తెస్తే ఈ చెల్లెలకి చాలా దుఃఖం వచ్చేస్తుంది, నాకేం తేలేదు మా అన్నయ్య అని చెప్పి. అది తీసుకెళ్ళి వాళ్ళ అమ్మకి చెప్పటం, అంటే అత్తగారికి. ఆవిడొచ్చి నువ్వు అలా ఎలా తెస్తావు, ఇదివరకు అంతా చెల్లెలకి తెచ్చేవాడివి, ఇప్పుడు నువ్వు మారిపోయావని ఆడపడుచు అత్త కలిసి తెచ్చిన దాని మీద ఆ అమ్మాయికి, అంటే వచ్చిన వదిన ప్లేస్లో ఉన్నవాడికి ఇప్పుడు ఈయన తేపోతే బాగుండేది కదా, ఏంటి రచ్చరచ్చ అనేలాగా క్రియేట్ చేసిన సందర్భాలు కూడా ప్రత్యక్షంగా విన్నాను నేను క్లయింట్స్ దగ్గర నుంచి. విని నేను ఆశ్చర్యపోయా. అంటే ఇంకా ఈ రోజుల్లో కూడా అసలు జాయింట్ ఫ్యామిలీసే తక్కువైపోయినాయి. ఉన్న జాయింట్ ఫ్యామిలీస్లో మళ్ళీ ఇలాంటి ఆడపడుచులు కూడా ఉన్నారా ఇంత, అంటే ఇట్లాంటివి వినటానికి విడ్డూరంగా ఉన్నాయి. ఇంకొక కేసులో మ్యాన్ హ్యాండ్లింగ్, అంటే ఇప్పుడు మన భర్త కొట్టాడనో అత్తగారు కొట్టిందనో పల్లెటూరు నుంచి, పక్క పల్లెటూరు నుంచి ఎక్కడో ఇంకా చదువుకొని వాళ్ళల్లోంచి విన్నట్టుగా ఆడపడుచు వదిన్ని కొట్టడం అన్నలేని టైం చూసుకుని. సో ఇలాంటివన్నీ విన్నప్పుడు ఇంకా ఇంకా అంటే ఎక్కడున్నామా మనం, ఇలాంటి ఆడపడుచులు కూడా ఉంటారా, అసలు ఈ వదిన క్యారెక్టర్ అంటే ఇది లేదు అని చెప్పడానికి లేదు. మీరు ఇందాక పల్లెటూరు అని అన్నారు కదా, మీరు చెప్పినప్పుడు నాకు గుర్తొచ్చింది. మొదట్లో షాకింగ్గా అనిపించినా కూడా నిజంగా కొంతమంది ఆడపడుచులో వదిన పడేసి కొట్టేటువంటి వాళ్ళు ఉన్నారు. ఎలా అంటే, నువ్వు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపో, నువ్వు వచ్చిన తర్వాత మా ఇంట్లో మొత్తం ఇలా జరుగుతుంది, యాక్సెప్టెన్సీ ఉండదు. నువ్వు వచ్చిన తర్వాత మా అన్న మారిపోయాడు, నీకోసం పడి చచ్చేంత ఇది చూపిస్తున్నాడు తప్ప మాకేమీ నీ వల్ల వచ్చిన సుఖం కూడా లేదు, నువ్వు తీసుకొచ్చిన కట్నం కూడా పెద్దగా ఏమీ లేదు అనే దూరంలోకి వెళ్ళిపోయి, ఇంట్లో అత్తమామలు ఉంటారు కదా, ఇప్పుడు ఆడపడుచు కాబట్టి ఆబ్వియస్లీ వాళ్ళు కూడా ఏం సపోర్ట్ చేస్తారు, కూతురికే సపోర్ట్ చేస్తారు. అటువంటి కేసెస్ చూసాను నేను కూడా. నిజమే అది. దానివల్ల లైఫ్ని ఆడపడుచు వల్ల లైఫ్ స్పాయిల్ చేసుకున్న వదిలి చాలా మంది ఉన్నారు. కొంతమంది ఏడ్చి కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ కూడా చేస్తారు చూడండి. అంటే ఉంది ఇది, మీరు మాట్లాడినటువంటి విషయాలన్నీ కరెక్టే. కొంతమంది బెడ్రూమ్లో కూడా దూరిపోయి మరి వాళ్ళ ప్రైవేట్ స్పేస్ని కూడా వీళ్ళ టైం తోటి కిల్ చేసేస్తూ ఉంటారు. అదే అంటే ఏంటంటే ఇన్సెక్యూరిటీ. ఎక్కడ అన్న తన నుంచి దూరం అయిపోయి వదినికి దగ్గర అయిపోతున్నాడు, నా అన్న నాకే అన్నగా ఉండాలి, ఆ భర్త పొజిషన్లోకి, అంటే ఆ ప్రేమ చూపించిన అన్న అటు డీవియేట్ అవటం అనేది వీళ్ళు తీసుకోలేకపోతున్నారు. అనుకుంటారండి వీడియో చూసిన తర్వాత ఇది నా కోసమే చేసినట్టుంది అని ఏడ్చేటువంటి వదినలు చాలా మంది ఉంటారు. నిజమండి, మీరు ఇందాక చెప్తుంటే ఎక్స్ట్రీమ్ కేసెస్లో మీరు చాలా మంది కౌన్సిలింగ్ చేస్తూ ఉంటారు కాబట్టి రెండు కేసులు అండి ఇట్లా ఆడపడుచు వల్ల ఇబ్బంది పడిన వదిన. ఇప్పుడు నేను కోట్ చేసిన వాళ్ళు 2 వచ్చారు నా దగ్గరికి, టైం గ్యాప్ వేరే ఉంది. అంటే నేను కూడా ఆశ్చర్యపోయాను, ఇంకా అమ్మాయిలు చదువుకుంటూ ఉన్న ఈ రోజుల్లో కూడా ఇంకా ఇలా వదిన్ని, ఇప్పుడు అత్తగారు ఇబ్బంది పెట్టారు, భర్త శాడిస్టు, ఇవి వింటాం మనం క్యాజువల్గా. బట్ ఆడపడుచు వల్ల వదిన ఇబ్బంది పడటం అనేది ఇంత ఇదిగా నేను ఆశ్చర్యపోయిన కేసులు అవి. మీరు ఇందాక పెళ్ళి తర్వాత ఒక మాట అన్నారు కదా, నేను చూసినటువంటి ఇన్సిడెంటే ఒకటి ఉంది. అన్నయ్యకి పిల్లలు పుడితే చెల్లెల పిల్లలను కూడా సమానంగా చూడాలనేటువంటి ఉద్దేశంతో కోరుకునేటువంటి ఆడపిల్లలు చాలామంది ఉన్నారు. ఎలా అంటే వీళ్ళకు రైట్స్ ఉంటాయి, నా తండ్రి నాకు తీసుకొచ్చారని పిల్లలకి ఏ విధంగా రైట్స్ ఉంటాయని అనుకుంటారో, అంటే వదిన అటువంటి వాటిల్లో కూడా
నా ఆడపడుచుకి పెట్టాల్సి వస్తుంది, నా పిల్లలకు పెట్టలేంది అని సఫర్ అవుతున్నటువంటి వదులు చాలామంది ఉన్నారు. అంటే అటేపి మేము సంపాదించినా అటేపి వెళ్ళిపోతుంది తప్ప మాకు వచ్చేది ఏమీ లేదు, ఉన్న కట్నం కూడా అటేపి ఇచ్చేసాము, ఇవాళ మాకు వచ్చింది కూడా ఏమీ లేదు, వాళ్ళకి పిల్లలు పుట్టినా పురుడు పోయాలనుకున్నా మా దగ్గర నుంచే వెళ్ళిపోయినా తిరిగి మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు వీళ్ళు అని బాధపడేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇలాంటి ఆడపడుచులు తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయండి. అన్న సుఖంగా ఉంటేనే ఆడపడుచు సుఖంగా ఉంటుంది, పుట్టిల్లు అనే అండ ఉంటుంది అనేది తెలుసుకోవాలి. అవును, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ విజయ పెద్దన గారు. మనం ఏది మాట్లాడుకోవాలనుకున్నా కూడా అండి జీవితాల్ని అందులో లోతుగా పరిశీలించి మరీ మీరు చెప్తూ ఉంటారు. ఓహో అంటే కౌన్సిలింగ్ ఇన్ఫ్లుయెన్స్ అనుకుంటాను మేబీ, ప్రతి మాట తోటలో పెళ్తూ ఉంటుంది అనమాట. ఇది మా కోసమే చేశారు కదా అన్నంత భావన అయితే కలుగుతూ ఉంటుంది. సో అలా చెప్పారు. ఇవాళ చాలామంది సఫర్ అవుతున్నటువంటి ప్రాబ్లం ఇది, బయట చెప్పుకోలేరు. సొసైటీలో ఏమో అది ఎవరైనా చెప్తే నిన్న కాక మొన్న వచ్చిందా ఇంటిమేట్ చూడండి ఎలా పడితే అలా మాట్లాడేస్తుంది వాళ్ళ ఇంట్లో వాళ్ళ మీద, ఏమొచ్చింది అలా పడితే అలా మాట్లాడుతుంది అని చెప్పేసి మాట్లాడేటువంటి బయట అవన్నీ తట్టుకొని కాపురం చేసేటువంటి ఆడపిల్లలకి ఈ వీడియో మాత్రం భరోసా అని చెప్పొచ్చు. బట్ దీనికి సొల్యూషన్ ఏమైనా ఉందా అండి? సొల్యూషన్ అంటే కౌన్సిలింగ్కి రావాలండి ఒకటి, లేదంటే కనుక సొల్యూషన్గా చెప్తూ ఇంకో వీడియో చేయాల్సి ఉంటుంది. అది కూడా ఆడియన్స్ అడిగితే అదే. ఓకే, ఇలాంటి వదినలు అంటే ఏం చేసి ఈ ఆడపడుచుల అటాక్ నుంచి ఎలా తప్పించుకోవచ్చు అనేది ఇంకో వీడియో చేయొచ్చు, లేదంటే కౌన్సిలింగ్కి వచ్చినా చెప్తాను. ఓకే, కౌన్సిలింగ్ చాలా బెటర్ అండి. ఐ థింక్ పర్సనల్గా కూడా చాలామందికి ఉపయోగపడుతుంది. బట్ మన దాకా రాలేనటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి రీచ్ అవ్వలేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో కింద కామెంట్ బాక్స్లో మాకు సొల్యూషన్ రూపంలో వీడియో కావాలని ఒక 1K కామెంట్స్ పెట్టండి. ఇది 1 lakh వరకు రీచ్ అయ్యేలా చేయండి. సో డెఫినెట్గా పార్ట్ 2 మీకోసం అని చెప్తే డెఫినెట్గా చేస్తాము. ఎనీవేస్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటండి? ఏం లేదండి, చాలా సింపుల్. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేస్తే నా అపాయింట్మెంట్ డీటెయిల్స్ ఫిక్స్ చేసిస్తారు. ఎలాంటి కౌన్సిలింగ్ కావాలన్నా, అంటే కపుల్స్ కానీ లేకపోతే ఇండివిజువల్గా ఫ్యామిలీ థెరపీ కానీ ఏది కావాలన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేస్తే నా డీటెయిల్స్ ఇస్తారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ విజయ పెద్దన గారు.